నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను విజయ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ ఫీజు రియంబర్స్మెంట్ పై ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్న ఒంగోలులో మంత్రి నారా లోకేష్ పర్యటన వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులకు పరామర్శ వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు విచారణ ప్రారంభించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆర్సీబీకి గుడ్ న్యూస్ తిరిగి రానున్న జోష్ హజిల్వుడ్ తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మరి కాసేపట్లో కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా సరస్వతి పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సీఎం సరస్వతి ఘాట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఈ పుష్కరాల్లో సీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మరి కాసేపట్లో కాళేశ్వరానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా సరస్వతి పుష్కరాల్లో కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సీఎం సరస్వతి ఘాట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ పుణ్యస్నానం ఆచరించనున్నారు. ఈ పుష్కరాల్లో సీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సిట్ నుంచి 3 రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని అధికారులు విచారించనున్నారు. ఇక ఈ మేరకు సాయంత్రం వరకే సజ్జలను ప్రశ్నించనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరు అనే కోణంలో సజ్జలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా నుంచి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. నేటి నుంచి 3 రోజుల పాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు సాయంత్రం వరకే సజ్జలకు ప్రశ్నించనున్నారు. ఇక లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరు అనే కోణంలో సజ్జలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ విజయ్, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ తన విచారణను వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఈ స్కామ్ కు సంబంధించి ఎవరైతే సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారో సజ్జల శ్రీధర్ రెడ్డి, సజ్జల రామకృష్ణ, అదేవిధంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. సో ఆయన కూడా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆయన విచారణ తీసుకోవడం జరిగింది. 3 రోజుల పాటు విచారణ ఉండబోతుంది. విచారణలో లిక్కర్ స్కామ్ సంబంధించి లిక్కర్ విధి విధానాలు రూపొందించిన ఎవరు, అందులో కీలక పాత్రధారులు ఎవరు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ లో జరిగిన స్కామ్ ఏ విధంగా జరిగింది, ఏదైతే ఫండ్ విదేశాలకు వెళ్ళి అట్టు మన దేశం తిరిగి వచ్చిందని చెప్పి ఆరోపణలు వస్తుంది, వాటి ఎంతవరకు నిజం. అదేవిధంగా ఇతరుల పాత్ర, ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ కేసును తిప్పే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందులో రాజ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్ర ఎంత, అదేవిధంగా మిథున్ రెడ్డి పాత్ర, తదితర అంశాలు, నాగ్ రెడ్డి అంశం కూడా ప్రధానంగా రాబోతుంది. సో ఇవన్నీ కూడా విషయాలన్నింటిలో కూడా దీనికి సంబంధించి 3 రోజుల కస్టడీలో పోలీసులు అడగబోతున్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి మరోసారి హాజరు కావాల్సిందిగా ఈరోజు ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ కూడా మరోసారి 2వ రోజు కూడా హాజరవ్వడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసును త్వరితగతిన విచారించి కోర్టుకు సబ్మిట్ చేసేందుకు కూడా సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. ఎస్, అంటే శ్రీనివాస్, ప్రధానంగా లిక్కర్ స్కామ్కు సంబంధించిన తెలంగాణలో ఎంత హైలైట్ అయిందో మనం చూసామైతే ఏపీ లిక్కర్ స్కామ్ దేశంలోనే ఒక సంచలనంగా మారబోతుందని ఇప్పటికే కూటమి నేతలైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి సిట్ విచారణ చేస్తోంది. మరోవైపు ఇటు ఈడీ కావచ్చు, వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందనేటువంటి సమాచారం కూడా అందుతోంది. అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత భారీ ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగింది అనే దానికి సంబంధించి కూటమి నేతలు పదే ఆరోపణలు చేస్తున్నారు. అంటే వాస్తవంగానే అంత పెద్ద ఎత్తున జరిగి ఉండే అవకాశం ఉందా శ్రీనివాస్? విజయ్, ఇది రాజకీయంగా జరుగుతున్న పరిణామాలే తప్ప ఇందులో వాస్తవాలు ఎంతవరకు అనేది ఇప్పుడే మనం చెప్పలేము. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఈ కేసును తిప్పే ప్రయత్నం చేస్తుందని చెప్పి వైసీపీ నేతలు పదే ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు, ఏదైతే వైసీపీ ముందు నుంచి చెప్తుంది ఇది కేవలం ఇది ఎవరికి కూడా ఇవ్వలేదు, లిక్కర్ అంతా కూడా లిక్కర్ పాలసీ అంతా ప్రభుత్వమే దగ్గరుండి ఈ మధ్యాహ్నం అమ్మింది, దీనికి సంబంధించిన నగదంతా కూడా ప్రభుత్వానికే చేరుకుంది, ఇందులో స్కామ్ ఎక్కడ ఉంది అనేది కూడా వైసీపీ అడుగుతుంది. అదేవిధంగా ఒకవేళ స్కామ్ ఉంటే పట్టుకోండి, మాకంత అదేమి లేదు, శిక్షించమని కూడా వాళ్ళు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇది ఒక రాజకీయంగా జరుగుతున్న ఒక కక్షగానే అందరూ భావిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఈ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందనేది ఒక ఆరోపణ అయితే వస్తుంది. ఒకవేళ మనీ లాండరింగ్ జరిగింటే ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి తగిన సాక్ష్యాలు ఎవరైతే ఇంతవరకు ఈడీ సిట్ విచారించిందో ఆ విచారణకు సంబంధించిన పత్రాలను, అదేవిధంగా కేసు ఎఫ్ఐఆర్ ఏదైతే దాఖలైందో ఎఫ్ఐఆర్ దాఖలు పత్రాలను కూడా సమర్పించాల్సిందిగా ఈడీ సిట్ ను కోరడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సిట్ తగిన వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. అంటే ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే కనుక ఒకవేళ నిజంగానే దీనికి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందంటే ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే సిట్ చెప్పిన ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా ఇంకా అధికార పార్టీ చెప్పిన ఆరోపణలు ఏవైతున్నాయో 3,000 కోట్ల పైసలు ఇక్కడ స్కామ్ జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. సో ఒకవేళ ఇలాంటివి జరిగి ఏదైతే నిధులన్నీ కూడా దేశం దాటి మళ్ళీ దేశం స్వదేశానికి వచ్చినాయి అనే ఆరోపణ ఏదైతుందో దాన్ని సిట్ విచారించబోతుంది. అదేవిధంగా ఈ ఫండ్స్ ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, ఎలా వెళ్ళాయి అనే అంశాలన్నింటి మీద కూడా సిట్ విచారిస్తుంది. ఒకవేళ నిజంగానే అలా జరిగింది అనే అనుమానాలు వస్తే కనుక ఖచ్చితంగా ఈడీ ఆ కేసును టేకప్ చేస్తుంది. ఆ టేకప్ లో నోటీసులు అందించవచ్చు. మళ్ళీ ఇంకోసారి తనకు కావాల్సిన వివరాల కోసము ఒకవేళ వాళ్ళు ఇచ్చే సమాధానాలు బట్టి ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనే దాన్ని బట్టి కోణంలో కూడా మరికొందరికి ప్రశ్నించే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ కనుక లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని చెప్పేసి భావిస్తే కనుక ఖచ్చితంగా అందుకు బాధ్యులైన మీద చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటే మనం చూసాము. తెలంగాణ లిక్కర్ స్కామ్ సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ విధంగా కవితని డీటీ ఎలా ఉంటాడింది ఏంటి అనేది
మరొకటి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మొన్ననే ఒక కేసు రావడం జరిగింది, అది రాష్ట్రం గుర్తులేదు కానీ ఆ కేసులో ఎక్కడా కూడా నగదు అనేది చూపించలేదు ఈడీ. నగదు చూపించకుండానే ఈడీ వారి మీద కేసు బనాయించిన కోర్టు తప్పుపట్టింది, సుప్రీంకోర్టు. అసలు నగదంతో చూపించకుండా ఎలా చేతులు మారాయి, ఎలా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఈడీ మీద కూడా కోర్టులు ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈడీ ఆచితూచి అడిగేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ కనుక మనీ లాండరింగ్ అయితే మనీ ఎంత జప్తు చేశారని చూపించాల్సిన బాధ్యత ఈడీ మీద ఉంటుంది. సో ఇవన్నీ కూడా ముందుగా ఈడీ క్షుణ్ణంగా పరిశీలించి ఒకవేళ కనుక మనీ లాండరింగ్ జరిగిందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించిన తర్వాత వాళ్ళు సంతృప్తి చెందకపోతే ఈడీ వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కనుక ఈడీ అరెస్ట్ చేస్తే మళ్ళీ అది కేసు సిబిఐకి వెళ్లే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ మనీ లాండరింగ్ తో పాటు క్రిమినల్ కాన్స్పిరసీ కూడా ఉంటుంది కాబట్టి సిబిఐ కూడా కేసు వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికైతే ఏపీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ త్వరలో అయితే సైలెంట్ అయితే కాదు. థ్యాంక్ యూ శ్రీనివాస్. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద శ్రీనివాస్ తన కారుతో రాంగ్ రూట్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చారు. దీంతో రాంగ్ రూట్ లో ఎలా వస్తారంటూ కానిస్టేబుల్ ప్రశ్నించడంతో శ్రీనివాస్ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. అయితే కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీహిల్స్ పిఎస్ లో కేసు నమోదైనట్లుగా సమాచారం అందుతోంది. ఇటీవల కాలంలో జూబ్లీహిల్స్ లో 2 రోజుల క్రితమే ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. రాంగ్ రూట్ లో కారుతో వెళ్లి కానిస్టేబుల్ పై దుర్భాషలాడినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. ఓకే విజయ్, సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదు చేశారు. రాంగ్ రూట్ లో కారు నడపడమే కాకుండా ట్రాఫిక్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని చెప్పేసి కూడా కేసు నమోదు చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న బెల్లంకొండ శ్రీనివాస్ తన ఇంటికి వెళ్తున్న క్రమంలో జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద రాంగ్ రూట్ లో వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్ లో రావడమే కాకుండా పోలీసులతో దుర్భాషలు ఆడాడని చెప్పేసి కూడా కేసు అయితే నమోదు చేశారు. అట్లనే ఏదైతే బెల్లంకొండ శ్రీనివాస్ అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ పైన కూడా దురుసుగా మాట్లాడడం, వారితో దురుసుగా అయితే ప్రవర్తించినటువంటి దాంట్లో కేసు అయితే నమోదు చేశారని చెప్పేసి కూడా పోలీసులు తెలిపారు. విజయ్, థ్యాంక్ యూ లెనిన్. వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలించారు. ఆయనకు డాక్టర్ వైద్య పరీక్ష నిర్వహించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఏసీబీ కోర్టుకు వంశీ విన్నవించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లా జైలు నుంచి వంశీని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం వంశీని జైలుకు అధికారులు తరలించారు.
ఇటు వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి కొంత క్షీణించినట్లుగా తెలుస్తోంది. ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. వంశీ గత కొన్నాళ్ళుగా కూడా జైల్లోనే ఆయన ఉన్నారు. ఇప్పటి వరకు కూడా బెయిల్ కూడా రాని పరిస్థితి. వివిధ రకాలుగా బెయిల్కి అప్లై చేసినప్పుడు కూడా ఇద్దరు బెయిల్ కోర్టు అయితే బెయిల్ తిరస్కరిస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. మనం చూసాం గత 2-3 సార్లు ఈ కోర్టుకు వెళ్లే క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి నీరసంగా కనిపించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఆయన శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లు కూడా ఈ కుటుంబ సభ్యులు తెలిసిన దాని సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ మేరకు ఆయనకి నిన్న రాత్రి తీవ్ర అస్వస్థత గురించి వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స అందించడం జరిగింది. కోర్టును కూడా ఆయన అభ్యర్థించారు. తన హెల్త్ కండిషన్స్ బాగాలేవు, తనకి బెయిల్ మంజూరు చేయమని అన్నారు. అదే కోరడంతో కోర్టు కూడా ఆయన హెల్త్ కండిషన్ సంబంధించి టెస్ట్ కూడా చేయించింది. ఆయనకి శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. 2 సార్లు పరీక్షలు నిర్వహించినప్పుడు కూడా 2 సార్లు అదే తేలడం జరిగింది. దీంతోనే ఆయనకి చికిత్స అందించాల్సిందిగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఆయన వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి జైల్లోకి తీసుకోవడం జరిగింది. అంటే మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి ఆయన ఇంకా జైల్లోనే ఇంకెన్ని రోజులు ఉంటారనేది కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆయన వచ్చి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈ క్రమంలో ఆయన ఇంటి దగ్గర నుండి వైద్యం అందిస్తే మంచిది అనే ఒక కుటుంబ సభ్యుల అభిప్రాయం. అయితే దీనికి నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బెయిల్కి అప్లై చేస్తారు కాబట్టి జైల్లో కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఫీజు రియంబర్స్మెంట్ పై ఇచ్చిన హామీ ఏమైందని లేఖలో ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లించలేదని, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ కి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఫీజు రియంబర్స్మెంట్ పై ఇచ్చిన హామీ ఏమైందని లేఖలో ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో కాలేజీ యాజమాన్యాల తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాయని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కారణంగా కొన్ని కాలేజీలు ఫీజులు చెల్లించలేదని, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్పై భారత్ పాక్ విషయంలో అనవసర జోక్యం, మధ్యవర్తిత్వం చేస్తామని ఇటీవల మాట్లాడిన ట్రంప్ భారత్లో యాపిల్ తయారీ విస్తరణ ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ఖతర్ పర్యటన సందర్భంగా యాపిల్ సీఈఓతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనాకు బయట యాపిల్ తన తయారీని విస్తరించే ప్రణాళిక పట్ల అయిష్టతను కంపెనీ సీఈఓ టిమ్ కుక్తోనే చెప్పారని, భారత్లో ప్లాంట్ల నిర్మాణాన్ని నిలిపేయాలని కూడా అడిగారని ట్రంప్ అన్నారు. భారత్లో వేగంగా జరుగుతున్న ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టడం తనకు ఇష్టం లేదని ట్రంప్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ పాక్ విషయంలో అనవసర జోక్యం మధ్యవర్తిత్వం చేస్తామని ఇటీవల మాట్లాడిన ట్రంప్ భారత్లో యాపిల్ తయారీ విస్తరణ ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు. ఖతర్ పర్యటన సందర్భంగా యాపిల్ సీఈఓతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనాకు బయట యాపిల్ తన తయారీని విస్తరించే ప్రణాళిక పట్ల అయిష్టతను కంపెనీ సీఈఓ టిమ్ కుక్తోనే చెప్పారని, భారత్లో ప్లాంట్ల నిర్మాణాన్ని నిలిపేయాలని కూడా అడిగారని ట్రంప్ అన్నారు. భారత్లో వేగంగా జరుగుతున్న ప్లాంట్ల నిర్మాణాలు చేపట్టడం తనకు ఇష్టం లేదని ట్రంప్ చెప్పారు. ఇటీవల ఒంగోలులో జరిగిన దారుణ హత్యకు గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. వీరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. యుగళం పాదయాత్ర సమయంలో వీరయ్య చౌదరి తనతో పాటు అడుగులు వేశారని లోకేష్ తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన ఆయన దారుణ హత్యకు గురవడం బాధాకరమని తెలిపారు. హత్య కేసు నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వీరయ్య చౌదరి కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారం పాటు నిలిపేసింది. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తగ్గడంతో మళ్లీ ఐపీఎల్ను రీస్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా మే 17వ తేదీ నుంచి మిగిలిన మ్యాచ్లు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. అయితే భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణంలో పాటు పలు టీంలకు చెందిన విదేశీ ఆటగాళ్లు తమ దేశానికి వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి ఐపీఎల్ ప్రారంభం అవుతున్నా ఇక్కడికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆర్సీబీ జట్టులో అభిమానులకు తీపి కబురు అందించింది. అకస్మాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయిన ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హజల్వుడ్ తిరిగి భారత్కు రాబోతున్నట్లుగా అతడి సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.